పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే ఆ మాటలోనే అర్థం ఉంది, పరిశుద్ధమైన వాడు. ఈ పరిశుద్ధమైన వాడు అని పిలువబడుతున్న ఈ గొప్ప దేవుడు పాపం ఎరగని వాడు, పాపం అంటే తెలియనివాడు, పాపం అంటే చూడనివాడు. అలాంటి గొప్ప పరిశుద్ధమైన దేవుడు తండ్రి నుంచి వచ్చిన ఒక భాగము ఈ భూమి మీదకి వచ్చి పాపులుగా ఉన్న మన దగ్గరికి వచ్చి ఆయన మన కోసం మొరపెడుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? మన కోసం ఒక ఎమ్మెల్యే వచ్చి ఎప్పుడైనా మన కోసం మాట్లాడతాడా? ఒక ఎంపీ వచ్చి మాట్లాడతాడా? పోనీ మీ పక్కింటోళ్ళు మీరు గొడవ పెట్టుకున్నప్పుడు మీ పక్షాన్ని వచ్చి మాట్లాడటం మీరు ఎక్కడైనా చూస్తారా? ఈ రోజుల్లోనండి, ఆ రోజుల్లో వదిలేయండి. ఈ రోజుల్లో మీ పక్షాన మీ పిల్లలు వచ్చి మాట్లాడడం అంటేనే పెద్ద గగనం. అలాంటి ఈ రోజుల్లోనంట మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడతాడండి. దేవుడికి ఉండే మంచి క్వాలిటీ అంటే తెలుసా? మనం ఎంత దరిద్రమైన వారమైనా, ఎంత నిష్ఫలమైన, ఎంత దారుణమైన వారమైనా సరే, దేవునికి మనం ఎన్నిసార్లు మనం బాధ పెట్టినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన లక్ష్యాన్ని మర్చిపోడు, లక్షణాన్ని వదిలిపెట్టుకోవడానికి. ఆయనకుండే మంచి క్వాలిటీ అది. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఈ రోజు బాగుంటాం, ఈ రోజు మనతో బాగున్న వాళ్ళు ఏదో ఒక మాట మళ్ళీ పలానా అంటే ఆ వ్యక్తి మీదే మనం మళ్ళీ ఏమైనా అయిపోతుందంటే శత్రువులు అయిపోతాం. కానీ దేవుడితో వచ్చే మంచి లక్షణం ఏంటంటే ఎంతమంది ఆయన శత్రువు చేసి, ఎంతమంది ఆయన గుచ్చినా, ఎంతమంది ఆయన బాధ పెట్టినా, ఎంతమందిని ఆయన హృదయం విరగొట్టేసినా ఇంకా మన పక్షాన మాట్లాడతాడు. కానీ ఏ రోజు కూడా నీకు నాకు సంబంధం లేదని చెప్ప